service, and we know today's climate is a little dull, and that is the reason today we are missing many people, but thank God, blessed are those who come. ప్రియులారా, ఈరోజు తిరిగి మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి చరణాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మనకు కొద్దిగా వాతావరణంలో కొద్దిగా తేడా ఉన్నా చల్ల ఉంది కదా, అందుకే చాలా మందికి మిస్ అయ్యాం. ప్రియులారా, వస్తుందిగా, అయ్యో వర్షం వస్తుంది, బట్ వచ్చిన వాళ్ళంతా మీరు చాలా ధన్యులండి. మనం అందరం చాలా ధన్యులం ఆయన సన్నిధికి. దెర్ ఇస్ వన్ వర్స్ ఇన్ ద బైబిల్, 1 Timothy, whether it is rain or whether it is sunshine, so we should come and we should glorify the Lord. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎండలు వచ్చినా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎప్పుడు వెనుదిరగకూడదు అంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టు సీ ఆల్ ఆఫ్ యూ. And today we have one wonderful guest from Orissa, and that is Pratap's wife, Sister Benita. Benita? Right, Sister Benita. I remember 10 years back she came. 10 years back. 10 సంవత్సరాల క్రితం తను ఇక్కడికే వచ్చింది ప్రియులారా, అండ్ ఈ రోజు మన మధ్య తను రావడం మనకు చాలా సంతోషం. Shall we all just welcome her by giving clap to her? Benita, your husband is such a blessing to us. Tabla बहुत अच्छा बजाते हैं. We all worship and we all glorify God, and he is such a great support to us. Very humble person. And Pratap, we are blessed by your playing tabla, and God bless you, brother. Don't you enjoy tabla? We all enjoy కదా. ఆయన tabla వాయించినప్పుడు మనం మంచిగా దేవుని ఆరాధించుకుంటాం. జస్ట్ ఒక సపోర్ట్, గిటార్, కీబోర్డ్. Probably future lo Ronit will play keyboard also. Okay, we are praying for keyboard. God will give us keyboard, and that time we will have a keyboard there. Pratap here, and guitar someone. Hala kanjara andan manam devuni aaradhinchuko. Kakapothe we have one problem. Our hall is not supporting. We cannot keep a full sound. We cannot shout because it's a residential area. So that is the reason I always make sure I don't take mic in my hand. నేను మైక్ ఎందుకు తీసుకోనంటే, మైక్ తీసుకుంటే కీ అని సౌండ్ వస్తుంది, అందరికి డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఆల్వేస్ వీ మెయింటైన్ ఎ మైక్ స్టాండ్. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ వాయిస్ వెళ్ళకుండా కదా, కొద్దిగా ఫిల్టర్ అవుతుంది అండ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని సో నేను మైక్ ఇలా పెట్టుకుంటాను. సో అందుకే ఈరోజు బ్రదర్ ఆనంద్ గారు అంటా ఉండే, బ్రదర్ దేవుడి చిత్తం అయితే మనం ఒక చిన్న ల్యాండ్ ప్రేయర్ చేస్తున్నాము, అదే దేవుడు ప్రేరేపిస్తే నేను కింద ఇంటాను, మీరు పైన చర్చి కట్టుకోండి. ప్రైజ్ గాడ్ సార్, గాడ్ మే గాడ్ రియల్లీ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ సార్. అండ్ మనం కానీ కదా ఆల్మోస్ట్ పాస్ట్ 20 years Benita, we are in Alwal, and we don't have our own place, we don't have our own land, so this is a rented place. Thank God our owner is so good, brother Raj. She always supports us. మా యొక్క ఇంటి యజమానురాలు ఎప్పుడే కానీ మమ్మల్ని ఆటంకపరచలేదు ప్రియులారా ఇంటి విషయంలో. బ్రదర్ మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటే చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఈ రోజు వరకు దేవుని కృపలో మనకు అలాంటి ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడు మన ఓనర్ దీవించాలని మీరందరూ కానీ మన ఓనర్ గురించి ప్రార్థన చేయండి ప్రియులారా. దేవుడు మనకు మంచి ఒక స్థలం ఇచ్చి మనకు ఒక చిన్న ల్యాండ్, ఒక చిన్న బిల్డింగ్ ఉన్నదనుకోండి ప్రియులారా, వీ కెన్ డూ సౌండ్ ప్రూఫ్గా చేసి అప్పుడు మనం మంచిగా దేవుడిని ఆరాధించుకుంటూ వాయించే అవుతుంది. దేవుడిని మనం జనపరుచుకోవాలి. రైట్, ఈరోజు నా యొక్క వాక్య సందేశం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్? టుడే మార్నింగ్ సమ్ సిస్టర్ షీ సెంట్ మీ వన్ మెసేజ్. నేను ఈరోజు నాకు ఫస్ట్ టైం ఐఎమ్ హోల్డింగ్ మై ఫోన్ ఆన్ ద పుల్పిట్ అండి, ఎందుకంటే ఐ వాంట్ టు రీడ్ దిస్ మెసేజ్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ ఇన్ ద బైబుల్ అండి. ఆమె ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టి, దిస్ ఇస్ వాట్ ద మెసేజ్ షీ హస్ గివెన్ అండి. ఐ రీడ్ దట్. హర్ నేమ్ ఇస్ సిస్టర్ జిపోరా మైకెల్. ఐ యామ్ రీడింగ్, quote, Praise the Lord, brother. I have completed reading the Bible 13th time. 13 సార్లు. Started on 13th March and completed today. Tomorrow I will start again, brother. Please pray for me. Okay, once again, praise the Lord, brother. I have completed reading Bible 13 times. Started on 13th March. ఈ ఇయర్లోనే
and completed today. And from tomorrow I will start again, brother. Please pray for me. So sister garu ava message పెట్టు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేను ఈ రోజుకి 13 సార్లు మొత్తం బైబిల్ అంతా చదువుకున్నాను. అండ్ మార్చ్ 13వ తారీఖున నేను బైబిల్ స్టార్ట్ చేశాను. రేపటి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. నా గురించి మీరు ప్రేయర్ చేయండి. ఇదే సిస్టరు ఆ మొత్తం బైబిల్ అంతా బుక్స్ లో రాసింది. నేను ఒకసారి మీకు మెసేజ్ పంపించాను అనుకుంటా కదా, ఒక 30-40 బుక్స్ అండి, నోట్ బుక్స్, డైరీస్. ఆమె బైబిల్ ఇంగ్లీష్ లో రాసిన సిస్టర్ గారు, తెలుగులో కాదు ఇంగ్లీష్ లో రాసింది. వెన్ ఐ రెడ్ దోస్ బైబిల్, ఆమె రాసిన నోట్స్ చూస్తే చక్కగా గుండ్రంగా మంచి అక్షరాలు, ఎంతో ఓపికతో. షీజ్ అ వైఫ్, షీజ్ అ హౌస్ వైఫ్, హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వంట చేసుకోవాలా, అవన్నీ చేసుకుంటూ. కానీ షీ హాజ్ రిటర్న్ ద బైబిల్, అంటే షీ రీరిటర్న్ అండి, నాట్ రిటర్న్ ఒరిజినల్. సో ఉన్న బైబిల్ని ఆమె ఒక 30-40 డైరీస్, పెద్ద పెద్ద డైరీస్ తీసుకుని దాంట్లో రాసింది కదా. అండ్ అది చూసినప్పుడు కానీ నేను చాలా 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 ప్రేరేపింపబడ్డాను. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ వెన్ ఐ సా దట్ సిస్టర్ వాజ్ రైటింగ్ బైబిల్. అండ్ ఐ హావ్ టేకెన్ ద పిక్చర్స్ అండ్ ఐ బిలీవ్ ఐ హావ్ సెండ్ టు ఆల్ ఆఫ్ యూ. సో దీన్ని బట్టి ప్రియులారా, నేను ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయాన్ని ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం ప్రియులారా. ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. వీ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, వీ షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదివిన తర్వాత మనం కొద్దిసేపు ధ్యానించాలంట. 3వది, మనం ఏదైతే చదివి మనం ధ్యానించామో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలంట. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. యూ రిమెంబర్ దీస్ థింగ్. వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్, ఓకే, పర్సనలీ. నెంబర్ 2, వీ హ్యావ్ టు మెడిటేట్ వాట్ వీ హ్యావ్ రెడ్. మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని కొద్దిసేపు మనం సిస్టర్ సునీత గారు ధ్యానించాలంట. నాట్ ఓన్లీ దాట్, 3వది, వాట్ ఎవర్ వీ రెడ్ ఇట్, వాట్ ఎవర్ వీ మెడిటేటెడ్, బైబిల్ సేస్ వీ హ్యావ్ టు follow it, we have to practice it. Number 4, Bible says whatever we are practicing, we should be able to share to other people. మనం చదివింది, మనము ధ్యానించింది, మనము ప్రాక్టీస్ చేసేది మనం ఇతరులకు మనం పంచుకోవాలంట పిల్లలు. సో దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ క్రిస్టియన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ సెకండ్లీ, whenever we come to church, whenever we come to fellowship, we make sure that we all bring our Bibles. ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉంటే చాలా మంచిది ప్రియులారా. మనం బైబిలే తీసుకురాకపోతే మనం అంతవరకు యేసుప్రభుని ఎలా ఫాలో అవుతాము? ఇఫ్ వీ డోంట్ బ్రింగ్ అవర్ ఓన్ బైబిల్ టు ద చర్చ్, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ వీ విల్ ఫాలో టిల్ ది ఎండ్? 100% they will not follow. They just come for a church, attend the church, go back, they are not interested. But person who brings Bible, at least he will have that desire. He will have that thirst. I want to go to church. I want to take my Bible. I want to listen to the word of God. Okay? So this is how Christian people will grow in the word. Okay? So we have to read. We have to meditate. And thirdly, we have to obey. Fourthly, we have to share. And everybody should have one copy of Bible of your own. This is my Telugu Bible. I have an English Bible also. So whenever I go to some houses where North Indians, I take my English Bible. If I go to some Andhra or Telangana Telugu people, I take my Telugu Bible. Whenever I am in the church, I make sure I bring my Bible. So when we do that, we will have a blessings. And I have seen some of the Christians, when they read Bible, when I tell references, they will go to index and they will read first there. I'll say Matthew. They don't know where is Matthew located. They will go to their index and they will go and read there. Then they will take page number and they will open. Really, don't you think it's a little shameful for a Christian? They don't know how many books are there in the Bible. They don't know to take the Bible. Sometimes I feel very bad, very painful. కొన్నిసార్లు ప్రియులరా, కొంతమంది బైబిల్ చదవండి అంటే వాళ్ళు ఫస్ట్ ఇండెక్స్కి వెళ్తారండి. ఇక్కడికి వెళ్ళి ఆడ మొత్తం పట్టి ఒకటి ఉంటుంది అనమాట, దాని యొక్క పట్టి
మత్తయి సువార్త అక్కడ చూసి పేజ్ నెంబర్ చూసి వాళ్ళు బైబిల్ తీస్తారు ప్రియులారా. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు వాక్యంలో ఎదగలేదా? రేపు యేసు ప్రభు ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో, మనుష్య కుమారుడు రేపు తిరిగి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? When the Son of Man comes back to earth, can you find faith? ఉంటుందా విశ్వాసము? అక్కడ క్వశ్చన్ మార్క్. Can you really find believers are very faithful? Believers are very faithful, reading the Bible, obeying it and bringing to the church. Not mobile phones. Mobile phones లో యాప్ పెట్టుకోవడం కాదు ప్రియులారా. Nothing wrong having mobile phone, nothing wrong having app in that. కానీ మనకు ఫిజికల్ బైబిల్ ఉండాలి ప్రియులారా. చదివేటప్పుడు మనము ఒక పెన్ పట్టుకొని అండర్లైన్ చేసుకుంటున్న వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ వర్సెస్ ఎక్కడైనా చదివినప్పుడు, నేను ఇప్పటికి ఒక 5-6 బైబిల్ చదివింటాను ప్రియులారా. అవన్నీ అండర్లైన్ చేసేసి పాత అన్నీ పెట్టాను. కొన్నిసార్లు I give to somebody. Today again I bought it, a new Bible. Again after 1 or 2 or 3 years I will use this, I will read it, I will underline it. Again I will give it to someone or I will keep it somewhere. Then again I will try to buy one more. That means you try to, every time you buy a new one and try to read it, underline it and give it to someone who is newly coming to the Lord. మనం ఒక బైబిల్ తీసుకొని క్లియర్గా చదవడమే కాకుండా చదివిన మనం కొన్ని అండర్లైన్ చేసుకుని క్లియర్గా, నేను 10 బైబిల్ కంటే ఎక్కువ నేను క్లియర్గా మార్చిన ఇప్పటి వరకు అండర్లైన్ చేసి వేరేటోళ్ళకు ఎవరికైనా కొత్తగా విశ్వాసులకు మనం వాళ్ళకి ఇవ్వాలి. కానీ మనకంటూ బైబిల్ ఉండాలి. మొబైల్ ఫోన్ రేపు నెట్వర్క్ పాడవుతుంది, నెట్వర్క్ ఉండదు కదా పిల్లరా, మన మొబైల్ పాడవుతుంది. అప్పుడు ఏం చేస్తాము? ఇంకొక మొబైల్ కొంటామంటారా? మనకు బైబిల్ ఉంటే ఎంత బ్లెస్సింగ్ కదా పిల్లరా. ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురండి పిల్లరా, అది మనకే ఆశీర్వాదము. మీరు బైబిల్ తీసుకురాకుండా అట్టే వచ్చారనుకోండి, అది మనకే నష్టము, అది మంచి పద్ధతి కాదు. క్రైస్తవులుగా మనం మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకురాకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకువస్తే అది మంచి బ్లెస్సింగ్ అండి. సో ఈరోజు మనం క్రైస్తవులుగా మనం బైబిల్ చదివేటప్పుడు ఏ రకంగా చదవాలా, ఓకే, ఏ రకంగా ఎన్ని బుక్స్ బైబిల్లో ఉన్నాయి. నేను ఆ మెసేజ్ చదివిన తర్వాత టుడేస్ మై టాపిక్ ఈస్ డిఫరెంట్. నేను ఏదో చెప్దాం అనుకున్నా, కానీ పొద్దున ఆ మెసేజ్ చదివి నాకే సిగ్గు అనిపించి, నా ఎన్నిసార్లు బైబిల్ చదివిందా? క్రైస్తవుగా ఒక పాస్టర్గా నేను అన్నిసార్లు చదవలేదు కానీ ప్రియులరా, బై రెడ్ ఇట్. కానీ ఆమె అది అన్నిసార్లు చదివిందా? ఓకే, ఇంక నేను చదవాలన్న ఒక ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది ప్రియులరా. ఆ ఇన్స్పిరేషన్ నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. Okay, next time whenever we come, bring your Bible, it will be a blessing. Okay, and as a pastor it's my duty to tell everyone, to exhort, to encourage, మిమ్మల్ని ప్రోత్సహించడము అండ్ మీకు కొన్ని విషయాలు చెప్పడము నా బాధ్యత. కాబట్టి దేవుని సేవలు కొన్ని చెప్తున్నాను పిల్లరా. లోపడితే విధేయత చూపిస్తే మనకు బ్లెస్సింగ్ అండి. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్? How many testaments are there in the Bible? Old Testament, New Testament ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అవి ఎవరి గురించి రాశారు? ఎవరు రాశారు? మనం నెక్స్ట్ టైం బైబిల్ తీసినప్పుడు ఓకే దానియేలు గ్రంథం అని చెప్పినప్పుడు హౌ ఈజీలీ వీ కెన్ టేక్ డానియల్, బుక్ ఆఫ్ డానియల్ అనే విషయాన్ని మనం ఐఎమ్ గోయింగ్ టు రైట్. సో వీ హ్యావ్ 2 testaments in the Bible. One is called the Old Testament and second is called New Testament. మన బైబిల్లో రాయాలమ్మా 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండు నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. ఓకే ప్రియులారా, ఈ పాత నిబంధన కొత్త నిబంధన 2 కలిపితే 66 పుస్తకాలు ఉన్నాయి. టుగెదర్ వీ హ్యావ్ 66 బైబిల్ బుక్స్. 39 and 27. ఓల్డ్ టెస్టమెంట్ లో 39 బుక్స్ ఉన్నాయి. ఈ వీడియో మీరు అలా చూసుకోవచ్చు. న్యూ టెస్టమెంట్ లో ముఖేష్ 27 బుక్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ సమ్ టుగెదర్, ఇఫ్ యూ క్యాల్కులేట్ టుగెదర్ ఆల్ ద బుక్స్ ఇన్ ద బైబిల్, ఓకే, దేర్ ఆర్ 66 బుక్స్. బేసిక్ గా ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ రిటన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఇట్స్ రిటన్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. Daniel
అండ్ సమ్వేర్ బుక్ ఆఫ్ నెహెమాయా అనుకుంటానండి. ఆ 2 పుస్తకాలు మాత్రము అరబిక్ కాదు, యేసుప్రభు మాట్లాడిన లాంగ్వేజ్ అరామిక్. జెనసిస్ నుంచి మలాకి వరకు ఆ వాటిని హీబ్రూ భాషలో రాశారు ప్రియులారా. అంటే ప్రాచీన భాష హీబ్రూ భాష, చాలా పాత భాష హీబ్రూ భాష. న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఇన్ గ్రీక్. ఓల్డ్ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? హీబ్రూ. చెప్పండి దేంట్లో? హీబ్రూ. అండ్ ద న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఇన్ గ్రీక్. Now the question is, ఎవరు రాశారు, ఎలా రాశారు? 2 పీటర్, పేతురు రాసిన 2వ గ్రంథం తీసుకుందాం ప్రియులారా. We will have an understanding who has written this book and by whose help they have written this book. 2 Peter chapter 1 verse 21. 2 Peter chapter 1 verse 21. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. పేతురు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. ఓకే, 20 నుంచి చదువుకుందాం ప్రియులారా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలెను. ఏదైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చెప్పండి, ఎవరి మూలంగా పలికారంట? దేవుని మూలముగా పలికిరి. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్ లైక్ దిస్: నో స్క్రిప్చర్స్ ఎవర్ ఇంటర్ప్రిటెడ్ బై ఎనీ పర్సన్. మనుషుల వల్ల ప్రేరేపింపబడ్డది కాదు. ఆల్ ద స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ by the Holy Spirit, by God. When Moses sat to write the Bible, it is the Holy Spirit who is giving all the words, supplying the words. మోషే కూర్చున్నప్పుడు, పీటర్ ఆయన కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన రైట్ ఇన్ ద బిగినింగ్ God created heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The earth was without form and the void and the darkness on the face of the water. So therefore దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా ఉండెను, శూన్యముగా ఉండెను, జలములు ఉండెను. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. మోషేకి ఎలా తెలిసింది? చెప్పండి, హౌ మోసెస్ న్యూ దిస్? First 5 books written by Moses. What are all the 5 books? Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. మొదటి 5 పుస్తకాల పరిమళ మోషే రాశాడు. అవి ఏంటంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, లాస్ట్ది ద్వితీయోపదేశ కాండం. ఆదాము నుండి మోషే వరకు ఎన్ని సంవత్సరాలు గతించాయో తెలుసండి మీకు? More than 2,700 years passed. ఆదాము, దాని తర్వాత నోవా, అబ్రహాము, ఇసాకు, యాకోబుకు యోసేపు తర్వాత చనిపోయిన తర్వాత మోషే. ఆల్మోస్ట్ ఆదాము నుండి నోవా వరకు 2,000 years completed. From Noah till Moses, another 700 years completed. 2,700 years from Genesis to Moses, approximately. This is how Moses knows in the beginning God created heavens and the earth. I am shocked to hear that. ఆదాము నుండి నోవా వరకు ఒకే ప్రియులారా 2,700 సంవత్సరాలు గతించాయి. 2,700 సంవత్సరాలు గతించాయి. మోషే అప్పుడు కూర్చున్నాడండి బైబిల్ రాయడానికి. మరి మోషేకి ఎవరు చెప్పారు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు? Who told Moses? 2,000. We even sometimes we don't remember our forefathers, is it not? I know my father, I know my grandfather, at the maximum I know my great grandfather. Can we go to another generation? Devadaran can tell 2 generations, at the maximum 3 generations. Can you tell 4 generations, 5 generations?
We don't have that memory, అంత జ్ఞాపకం లేదు ప్రియులారా. కానీ ఇక్కడ మోసెస్ ఈజ్ రైటింగ్ ఆది కాండం నుంచి నోవా కాలం వరకు, నోవా తర్వాత అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోసెస్ అందరి గురించి ఆయన రాశాడంటే ఎవరు సాయం వల్ల? హూస్ హెల్ప్? హోలీ స్పిరిట్ హస్ ఇన్స్పైర్డ్. Okay, secondly, Second Timothy chapter 3:16. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. Second Timothy chapter 3 verse 16. Let me read that passage. ఏమనుందంటే ప్రియులారా, దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనములు. Can you read little loudly, Ricky? All scripture is Now listen. All scriptures is given by inspiration of God. All scriptures are given by the inspiration of Chapati by God. First Peter lo manam second Peter lo em chadivamo, Holy Spirit inspired every man. Ikkade emundi, all scriptures are inspired by the God of God. Now you understood? దేవుని వాక్యం ఏదో మనుషులు రాసింది కాదు ప్రియులారా. ఇట్ ఇస్ నాట్ రిటన్ బై మెన్. నో డౌట్ ఇట్స్ రిటన్ బై మెన్, బట్ హూ సప్లైడ్ ద వర్డ్స్? Who gave that history? How Moses knows in the beginning God created heavens and the earth. Earth was not shaped. How Moses knew about Adam. How Moses knew about Eve. How Moses knows serpent came and deceived. Is Moses that intelligent? No. It is the Holy Spirit. మోషకి అంత జ్ఞానం ఉందా ప్రియులారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. సో we have to remember the first 5 books called law. What are the first 5 books? Can you repeat? Genesis number 2, Exodus number 3, Leviticus number 4, Numbers number 5, Deuteronomy. తెలుగులో చెప్తాం ప్రియులారా. మొదటి ఏ పుస్తకం ప్రియులారా? ఆది కాండం 2వది, నిర్గమకాండం 3వది, లేవియ కాండం 4వది, సంఖ్యాకాండం 5వది, ద్వితీయోపదేశం. And now I'll explain to you what is the book of Genesis. ఆది కాండం అంటే అర్థం ఏంటి? Genesis is a word come from a Greek word. It says beginning. All the beginnings you will find in the book of Genesis. అన్ని ప్రారంభాలు ప్రియులారా మనకు ఆది కాండంలో కనపడతాయంట. భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించిండు, మనుషులను దేవుడు సృష్టించాడు, పశువులను, పక్షులను, all origins come in the Old Testament. కదా ప్రియులారా? వరదలు వచ్చింది అప్పుడే ఫస్ట్ టైం. సో whenever you read in the Genesis, you will find all the beginnings. ప్రారంభం, ప్రతిదానికి ప్రారంభం ఎక్కడుందంటే ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. ఎవరో అంటుంటే ఇఫ్ యు నో జెనసిస్ 50% యు నో బైబిల్. ఆది కాండం బాగా పీటర్ తెలుసుకుంటే 50% మనకు బైబిల్ అర్థమైనట్టు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆరిజిన్స్ రిటర్న్ ఇన్ వేర్ జెనసిస్. ఓకే సాని, మనం బైబిల్ ఆది కాండం చదివితే 1 నుంచి 50 అధ్యాయాలు ఉంటాయి ప్రియులారా. అది చదువుకున్నంటే యోషిత మనకు సగం బైబిల్ అర్థమైపోయినట్టంట. సో Genesis means beginnings. All beginnings. Human being beginning, the creation's beginning, first murder beginning, first murder between brothers kada. Cain killed his own brother Abel. కాయను తన సొంత సహోదరుడైన ఏబేలును చంపేశాడు. అది ఎక్కడ ప్రారంభం? ఫస్ట్ మర్డర్ అక్కడే తీసుకున్న ప్రియులారా ప్రారంభమైంది. సో జెనసిస్ ఇస్ కాల్డ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్. ప్రతి ప్రారంభం మీరు అక్కడే మనం గమనించగలుగుతాం. సెకండ్ బుక్, 2వ పుస్తకము నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సడస్. ఆది కాండం అంటే ప్రారంభం, ఎక్సడస్ అంటే విడుదల.
All the Israelites, they were in Egypt for 430 years. ఇస్రాయేల్ అందరూ ప్రియులరా, ఆ రోజులలో వాళ్ళకు ఇజ్రాయెల్ అని పేరు ప్రియులరా. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంట? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు కదా ప్రతాప్? 430 years. వాళ్ళంతా ప్రియులరా 30 years they were very comfortable, but 400 years they suffered. 30 సంవత్సరాలు బాగానే ఉన్నారు, కానీ 400 సంవత్సరాలు ఓకే వాళ్ళు అక్కడ సఫర్ అయ్యారు. ఎవరయ్యా ఇజ్రాయేల్? వాళ్ళు వినండి ప్రియులరా. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలే ఎవరు? ఇజ్రాయెల్. వెరీ గుడ్. Who are Israel, Brother Raj? Now we can remember Abraham. Then Abraham had a son by name called Isaac. Isaac had one more son by name called Jacob. And Jacob had 12 sons, and they are also called 12 tribes. You go to anywhere in the world and meet any Jewish person, when you ask the name, they will say, "My name is Simon, son of Judah." ఆ 12 మంది గోత్రాల్లోనే పేరు ఉంటుంది పీటర్. Your name? I am Peter, son of Levi. దేవదానం, I am son of Benjamin. అట్ట ప్రియులరా ప్రతి ఫ్యామిలీకి ఎవరంట లాస్ట్ మూలము? ఈ 12 గోత్రాలే. సో వాళ్ళందరినీ దేవుడు ఐగుప్తు నుంచి విడుదల చేశాడంట. 10 commandments కదా? 10 commandments you remember. 10 తెగుళ్ళు, 10 plagues you remember in the book of Exodus. Moses hitting the rock, water coming, manna from heaven. It's not there in Genesis, it's there in the Exodus. Kada it? When Moses hit the rock, what came? Water. How many years God sent manna from heaven? 40 years. 40 సంవత్సరాలు పరలోకం నుంచి దేవుడు మన్నాను పంపించాడంట ప్రియులారా. బండను కొడితే నీళ్లు వచ్చాయంట ప్రియులారా. ఇవన్నీ నిర్గమకాండంలోనే ఉంటాయి ప్రియులారా. ఓకే, the third book is called Genesis, Exodus, and number 3 Leviticus. లేవ్యాకాండము. అక్కడ ఏమున్నాయి ప్రియులారా లేవ్యాకాండంలో అంటే? లేవీయులను దేవుడు సేవకు ఎందుకున్నాడు? God has chosen Levites for his ministry. ఎప్పుడు ఎన్నుకున్నాడు? When Moses went on the mountain, he was praying 40 days and 40 nights. By the time Aaron said, Moses must have died, let us all make one God, our Jehovah God. They all collected gold and everything. They made a calf. ఒక దూడని చేశారు. మోషే ఆయన కొండ మీదకి వెళ్ళాడు, చనిపోయినట్టున్నాడు, నేను వచ్చేటట్టు లేడు, మనం ఒక యెహోవా దేవుని ఒక రూపంలో చేసుకుందామని చెప్పి అందరూ బంగారం ఇచ్చి ప్రియులరా ఒక దూడని చేశారంట. దూడని చేసి ఆరాధిస్తున్నప్పుడు మోషే దిగి వచ్చినప్పుడు వీళ్ళు విగ్రహాలను చేసుకుని చూసి ఆయన కోపపడి ఆ 2 ఆజ్ఞలను ఏం చేశాడంటే పలకలను. అప్పుడు ఒక మాట అంటాడు, ఎవరైతే దేవుని వైపు ఉన్నారో వాళ్ళంతా నా సైడ్ రండి. Those who are on the Lord's side, please come towards me. ఎవ్వరు రారు, లేవీయులు మాత్రమే వస్తారు. ఎవరు వస్తారంటే? లేవీయులు. ఓన్లీ Levites will come. When Moses said, those who are on the Lord's side, you please come to my side. అప్పుడు ప్రభు అంటాడు, వీళ్ళొక్కడే నా మాట విన్నారు, వీళ్ళొక్కడే నా సేవకుడు మాట విన్నారు, వీళ్ళొక్కడే పాపానికి దూరం అయ్యారని చెప్పి దెన్ గాడ్ సెడ్, ఇయర్ ఆఫ్టర్ Levites will do my ministry. అప్పుడు అంటాడు రాయడం అక్కడ, లేవీయులు నేను చెప్పిన మాట మోషే మాట విన్నారు కాబట్టి ఈ రోజు నుంచి నా సేవ చేసేది వీళ్ళే. They are priests, they are Levites. All the temple works they have to do, all the worship they have to do, all the incense they have to do, all Bible reading, preaching they have to do. So book of Leviticus, it's full of Levites offerings. అన్ని ప్రియులు అక్కడ బలుల గురించి రాయబడింది. పాప క్షమాపణ బలి, ధాన్యపు బలి,
దహన బలి, సజీవ యాగపు బలి, ఈ లేవియ కాండంలో అన్ని బలులు 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 బలులు, ఆల్ ఫుల్ సాక్రిఫైస్ సాక్రిఫైస్ సాక్రిఫైస్, ఫుల్ ఆఫ్ రివైట్స్. Aaron, do this. Aaron, do this. Aaron, do this. All, Levites, ceremonial things are written in the book of Leviticus. Good, but good. Nalgodi, fourth book, it's called the book of Numbers. ఎందుకు ప్రియులు దీనికి నంబర్స్ అని పెట్టారంటే అక్కడ దేవుడు, బాగా వినండి, అక్కడ దేవుడు he tells Moses, count all the Israelites. ఒక్కొక్క గోత్రానికి చెందిన ఇశ్రాయేల్ అంతా మీరు అక్కడ చదివితే ప్రియులారా ఎంతో మంది. లేవియ గోత్రం ఇంతమంది, బెంజమిన్ గోత్రం 8,000 మంది, యూదా గోత్రం ఇంతమంది. అందుకే దాన్ని నంబర్స్ అంటారు. సంఖ్యాకాండము అంటే అక్కడ దేవుడు ప్రజలను ఏం చేశాడంట, మోషే ద్వారా లెక్కించాడంట ప్రియులారా. And the fifth book is called Book of Deuteronomy. తెలుగులో ఏమంటారు? ద్వితీయోపదేశ కాండము. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండము యొక్క అర్థం ఏంటంటే ఇట్స్ కాల్డ్ ద సెకండ్ లా. మోషే పగలగొట్టిన ఆ 10 ఆజ్ఞలు, ఆ పలకలలో దేవుడు మళ్ళా ఏం చేశాడంట, మళ్ళా మోషేని కొండ మీదకి పిలిచి మళ్ళా ఆ 10 ఆజ్ఞలు చెప్పాడంట. ఆయన మళ్ళా 10 commandments, second time God has given 10 commandments and Moses has brought those stones and came down. It's called re-giving law. ధర్మశాస్త్రంను లేకుంటే 10 ఆజ్ఞలను దేవుడు రెండోసారి ఇచ్చాడు కాబట్టి Deuteronomy, the original meaning for Deuteronomy is second law. ద్వితీయోపదేశకాండం అంటే పీటర్ రెండో ధర్మశాస్త్రమును దేవుడు వారికి అనుగ్రహించాడు అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ లా. ఈ 5 పుస్తకాలను ఏమంటారు ప్రియులరా? లా. వాట్ ఆర్ దోస్ 5 books? ఇంగ్లీష్ లో Genesis, tell everyone that Genesis, Exodus, Leviticus, Numbers, and number 4 Deuteronomy. తెలుగులో చెప్దామా ప్రియులారా? 5 పుస్తకాలు ఏంటి? ఆది కాండము, రెండోది నిర్గమ కాండము, లేవియ కాండము, వెరీ గుడ్. నెంబర్ 4 సంఖ్యాకాండము, నెంబర్ 5 ద్వితీయోపదేశ కాండం, వెరీ నైస్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, నెక్స్ట్ టైం వెనెవర్ సంబడి టెల్స్ us నిర్గమ కాండము ఫస్ట్ 5 books లోనే ఉంటుంది, లేవియ కాండము ఫస్ట్ 5 books లోనే ఎదగాల, ఇక్కడంతా ఎత్తకూడదు. కొంతమంది ఇక్కడ కూర్చోరు కదా ప్రియులారా. సో వెనెవర్ వి సే జెనసిస్, సో వి నో ఫస్ట్ బుక్. Whenever somebody say, let us turn the book of Exodus, it's somewhere in the beginning only. You should not go in the center or in the ending, because those books are not there in the ending. Where are they? Around in the beginning itself. Genesis, Exodus, Leviticus, and Numbers and Deuteronomy. ఈ 5 పుస్తకాలు ప్రియులారా మొదటిలోనే ఉంటాయంట. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, 4వది ద్వితీయోపదేశ కాండం. రైట్, ఆల్ టుగెదర్ దీంట్లో ఉండే ఒక మెసేజ్ ఏంటి తెలుసా అండి? గుర్తుపెట్టుకోండి, ఈ 4 పుస్తకాల్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఏం తినాలా, ఏం తినదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, డ్యూటీ ఎలా చేయాలా, డ్యూటీ ఎలా చేయకూడదు, డబ్బు ఎలా సంపాదించాలా, డబ్బు ఎలా సంపాదించకూడదు. సెరమోనియల్ థింగ్స్, బల్లి పడ్డదా స్నానం చేసుకోవాలా. ఓల్డ్ టెస్టిమెంట్ అవన్నీ ఉన్నాయి ప్రియులారా. వెన్ యూ గో టు డెడ్ బాడీ యూ షుడ్ ఇమీడియట్లీ గో అండ్ వాష్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ టేక్ బాత్. శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎందుకంటే ప్రియులారా దేవుడు ఆ రోజులలో ఒక కల్చర్ వాళ్ళకు నేర్పిస్తుంది. గాడ్ ఈస్ టీచింగ్ దెమ్ ఎ లెసన్, ఎ కల్చరల్ లెసన్. సో మరి ఏ ఇంపార్టెంట్? ఆల్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ గివెన్ బై గాడ్, బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్.
ఓన్లీ దిస్ నో, ఐ లైక్ ఓన్లీ బుక్ ఆఫ్ జెనసిస్, ఐ లైక్ ఓన్లీ బుక్ ఆఫ్ ఎక్సడస్. మనం ఎప్పుడైనా వీ షుడ్ నాట్ మేక్ అ చాయిస్ సెయింగ్ ఐ లైక్ ఓన్లీ దట్ బుక్. వీ షుడ్ లైక్ ఎంటైర్ బైబుల్ కదా బ్రదర్. కొన్ని మనకి కొన్ని ఇక్కడ ఉంటాయి, కొన్ని అక్కడ ఉంటాయి, కొన్ని అక్కడ ఉంటాయి. కాబట్టి ప్రియుగా మనము దేవుని వాక్యాన్ని మొత్తం బైబిల్ మనం ప్రేమించాలి, మొత్తం బైబిల్ మనం వినాలి. రైట్, సెకండ్ సెక్షన్. సో ఫస్ట్ సెక్షన్ ఇస్ కాల్డ్ లా, ధర్మశాస్త్రము. ఏంటి ఆ ధర్మశాస్త్రం? 5 పుస్తకాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. What is the law? Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. The second section is called history. Second book is called history, Charitra, Itihas. ఏంటి ఆ చరిత్ర? జాషువా, జడ్జెస్, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, దాని తర్వాత ఎజ్రా, నెహెమియా, ఎస్తెర్. Okay, they are called what? History, చరిత్ర. ప్రియులైన ఈ పుస్తకాలలో మనకేమున్నట్టు దేవదరం? ఏ రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఏ రాజు ఎవరిని చంపాడు, ఏ రాజు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఏ రాజు ఏ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. సో బై ద రాజ్ ఇన్ ద హిస్టరీ యూ విల్ ఫైండ్ దిస్ కింగ్ వెంట్ అండ్ ఫాట్ విత్ దట్ కింగ్, హీ వెంట్ అండ్ ఆక్యుపైడ్ దట్ ల్యాండ్, హీ హ్యాడ్ సో మెనీ సన్స్, దిస్ ఆర్ ఆల్ థింగ్స్ హీ హస్ డన్ డ్యూరింగ్ హిస్ రెయిన్. In the history you will never find sacrifices and all these things. అక్కడ మనకు బలులు అవి చాలా తక్కువ. అక్కడ మొత్తం మనం చదివినప్పుడు చరిత్ర, దావీదు 8 సంవత్సరాలు పరిపాలించారు. మా అలెగ్జాండర్ బ్రదర్ మంచిగా చెప్తారు కదా, ఏ రాజు 8 సంవత్సరాలు పరిపాలించారు కదా పిల్లలు. అలా సో ఈ ఆల్ ఈ హిస్టరీలో మొత్తం యూ విల్ ఫైండ్ వాట్ ఇస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్, వాట్ ఆల్ థింగ్స్ ఆర్ గాన్. ఏ రాజు 8 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన ఎలా చనిపోయాడు, ఆయనకి ఎంతమంది పిల్లలు, ఆయన రెయిన్లో ఏమేమి జరిగినాయి, అంత చరిత్ర ప్రియులారా. ఈ ఏది మన యోషువ నుండి ఎక్కడి వరకు, ఎస్తేర్ వరకు మొత్తం చరిత్ర. సో నెక్స్ట్ టైం వెన్ వి సే ఎస్తేర్, ఎక్కడ ఉంటుంది? బిగినింగ్ ఉంటుందా? వేర్ విల్ బి దేర్? సమ్వేర్ దాని తర్వాత కదా. 1 Samuel, 2 Samuel, 1 King, 2 Kings, దానికన్నా ముందు జాషువా, దాని తర్వాత జడ్జెస్, న్యాయాధిపతులు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దీన వృత్తాంతాలు, 2 దీన వృత్తాంతాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తెర్. ఇవన్నీ చరిత్ర. ఓకే ఫ్రెండ్స్, దే ఆర్ కాల్డ్ వాట్? హిస్టరీ. And in this find you will find only what that king did, what this king did, how many wars he has made, how many people he has killed, how much gold he has acquired. And most of them, the Raj, Bible was written, most of them are Jewish people, most of them are Hebrews, most of them Israelites. Only one person who wrote the Bible who is not Israel, he was Luke. Luca was not an Israelite. ఆయన యూదుడు కాడు, ఆయన హీబ్రూయుడు కాడు. But most of the time you find from Genesis till ending, who has written? Jewish people. Most of the scientists in the world, you know who are they? Jewish people. Kada Peter? Aeroplane, watch, mobile phone, trains, buses, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. బ్రదర్ ఆనంద్ గారు, ప్రతి ఒక్కటి జూయిష్ పీపుల్ ఆర్ ద వన్ హూ ఫౌండ్ ఇట్ బ్రదర్. ఇట్స్ జూయిష్ పీపుల్ హూ ఫౌండ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు వాళ్ళు ఎదుర్కొన్నాడు అంట రాయలమ్మ. ఎందుకు ఎదుర్కొన్నాడు? వై డిడ్ గాడ్ చూస్ దెమ్? బికాస్ ఏబ్రహాం వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. అబ్రహాం, నువ్వు నా మాట విన్నావు, నీ కొడుకుని తీసుకెళ్ళి బలి ఇవ్వమంటే నువ్వు వెనుదిరగలేదు.
నీ దేశము వదిలి నేను వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళావు. సో Abraham, I will bless you. So brother Raj, today Jewish people are blessed because that day God promised Abraham, I will bless you. I will bless all those who bless you. ఎవరెవరైతే ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కలిపి ఇక్కడ రాయబడింది కదా, ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. మే దోస్ హూ లవ్ యూ బి ఎట్ పీస్. మే దేర్ బి షాలోమ్ విదిన్ యువర్ వాల్స్. ఎవరెవరైతే జూయిష్ పీపుల్కి సపోర్ట్ చేస్తారో, ఎవరెవరైతే యూదుల పక్షాన ప్రార్థన చేస్తారో పీటర్, వాళ్ళ కుటుంబంలో సమాధానం ఉంటుందంట, వాళ్ళ గృహాలలో వారి యొక్క సంఘంలో సమాధానం ఉంటుందంట. బికాస్ ఆ రోజు దేవుడు చెప్పాడు, అబ్రాహాం నేను నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వాదిస్తా, నిన్ను ఎవడన్నా శపిస్తే నేను వారిని శపిస్తా. ఇజ్రాయెల్ దేశం ఇంతే ఉంటుంది ప్రియులరా. ఇరాన్ ఇంత పెద్దగా ఉంటుంది. ఇరాన్ భయపడతారు. పక్కన సౌదీ అరేబియా, దాని తర్వాత దుబాయ్, ఓకే, ఇవన్నీ కంట్రీస్ భయపడతారు ఇజ్రాయెల్ దగ్గరికి రావాలంటే. దే ఆర్ ఆల్ అఫ్రేడ్ బికాస్ దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడు. So, mostly Bible was written by Jewish people, and most of the scientists in the world, who are there? It is Jewish people reaching. Right, brothers? You just go and Google them. They are Jewish people. You take anybody, originally they are all from Jewish Bible. So therefore, the first section is called the law. The second section is called what? హిస్టరీ. మొదటి భాగంని ఒకే ధర్మశాస్త్రము అని అంటారు. ఆ రెండవ భాగాన్ని ఏమని అంటారు? చరిత్ర. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ప్రియులా ధర్మశాస్త్రంలో? 5. మరి చరిత్రలో ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఒకసారి కౌంటెడ్. Number 1 Joshua. Number 2 Judges. Number 3 Ruth. Number 4 First Samuel. Number 5 Number 6 First Kings. Number 7 Second Kings. Number 8 Chronicles. Number 9 Second Chronicles. Number 10 Ezra. 11 Nehemiah. Number 12 So now you tell me how many books are there in the history? 12. 5 and so next time, Brother Raj, whenever in the church when they say turn book of Esther, so immediately we go somewhere, ఈ ఫస్ట్ 5 books వదిలి కొద్దిగా అక్కడ ముందుకు వెళ్తే ఎస్తేర్ ఇక్కడ కడతారు. నాట్ హియర్. ఎస్తేర్ ఇస్ నాట్ ఫౌండ్ హియర్. ఎస్తేర్ ఇక్కడ ఉంటుందా? సో థర్డ్ సెక్షన్ ఇస్ కాల్డ్ పోయట్రీ. పీటర్, పద్య భాగము. పద్యం మన స్కూల్లో పద్యాలు చెప్పేవాళ్ళం కదా, పోయిట్రీస్. జానీ ఎస్ పప్పా, వాట్ దే ఆర్ కాల్డ్? పోయిట్రీ. సో వాట్ ఈస్ ద బుక్ ఆఫ్ పోయిట్రీ ఇన్ ద బైబిల్? ప్రియులరా వినండి, అందరు వినండి. పీటర్ ఇక్కడ పద్య భాగం వచ్చి యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఈ 5 పుస్తకాలు. ఓకే ముఖేష్, దే ఆర్ కాల్డ్ పోయట్రీ. ఏముంటది? వాట్ యు ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ పోయట్రీ? యు విల్ ఫైండ్ ద రిలేషన్షిప్, my relationship to God, my relationship with other people. Somebody said, when you read the book of Psalms, your relationship with God will grow. మనం కీర్తనలు చదివినప్పుడు పీటర్ మనకు దేవుని పట్ల భక్తి పెరుగుద్దంట. అంటే మనం దేవుడితో ఎట్లుండాలా కీర్తన పుస్తకంలో ఉందంట ప్రియుల. సామెతలు చదివినప్పుడు మనం ఇతర మనుషులతో ఎలా ఉండాలో, ఇఫ్ యు రీడ్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్, ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. మనుషులతో ఎలా ఉండాలో అదే సామెతలో రాయబడింది ప్రియుల. సేమ్ ప్రసంగి, అంత వ్యర్థము, ఎవ్రీథింగ్ వ్యానిటీ, ఎవ్రీథింగ్ వేస్ట్. ఐ హ్యాడ్ సో మెనీ క్లోత్స్, ఎవ్రీథింగ్ వ్యానిటీ. ఐ హ్యాడ్ సో మెనీ ప్లానెట్స్. Solomon is writing. ఇవి ఎన్ని ఉన్నాయంటే పిల్లల? యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, తర్వాత పరమగీతములు.
ఇవన్నీ ఈవెన్ విలాప వాక్యం మనం తీసుకోవచ్చు అనుకుంటాము. సో విలాప వాక్యములు. సో దే ఆర్ ఆల్ కాల్డ్ వాట్ దే ఆర్ కాల్డ్ పోయిట్రీ. చెప్పండి ఏంది పోయిట్రీ? పద్య భాగము. ఇప్పుడు 3 sections we have seen. Section number 1 law. Section number 2 history. Section number 3 poetry. So మొదటి భాగం పీటర్ ధర్మశాస్త్రము, రెండో భాగము చరిత్ర, మూడో భాగము పద్య భాగం రాయలమ్మ, నాలుగో భాగము మేజర్ ప్రాఫిట్స్ మిగతా. నాలుగో భాగం ప్రియులరా పెద్ద ప్రవక్తలు అనొచ్చు ప్రియుల. ఓకే. సో ఇక్కడ ప్రియులరా ఈ పెద్ద ప్రవక్తలు ఎవరయ్యా అంటే యెషయా, తర్వాత జెరమయా, దాని తర్వాత ఎజెకియల్, దాని తర్వాత డానియల్. సో ముఖేష్ సనీ దీస్ 4 prophets are called మేజర్ ప్రాఫిట్స్. అంటే వాళ్ళకి పెద్ద ఉంటారని కాదు ప్రియులరా, లేకపోతే చాలా బుక్స్ రాశారని కాదు. సో దే ఆర్ బికాస్ దేర్ మెసేజ్ వాజ్ లిటిల్ స్ట్రాంగ్. రైట్. ఈ పుస్తకం ఏం రాయబడ్డది? బేగన ప్రవచనం, ఫ్యూచర్ లో జరగబోయే ప్రవచనం రాశారు రాయాలమ్మా. యేసు ప్రభు ఇక్కడ పుడతాడు, జీసస్ విల్ బి బోర్న్ హియర్, the wise man will come when he is born, he will teach everything through parables, he will die, none of his bones will be broken. యేసు ప్రభు ఈ ప్రవక్తల సందేశం ఏంటంట? క్రీస్తు గురించి రాయాలి పీటర్. క్రీస్తు యెరూషలేము బెత్లెహేంలో పుడతాడు, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వస్తారు. రవీంద్ర గారు ఆయన మన కొరకు చనిపోతాడు. ఆయన చనిపోయినప్పుడు మన దేహంలో ఒక్క ఎముక, ఆయన దేహంలో ఒక్క ఎముకనే విరచబడదు. చాలా ఈ నాలుగు పుస్తకాలు ప్రవచనం. ఇస్రాయల్కి ఏం జరుగుద్ది, యూదులకు ఏం జరుగుద్ది. Bible says in the book of major prophets, new heaven and new earth will come. కొత్త ఆకాశం కొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడంట. మేజర్ ప్రాఫిట్ చెప్పారు ఆ మాట. దానియేలు అంటాడు చివరి దినాల్లో జ్ఞానం పెరుగుతుందంట. విజ్డమ్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఈ రోజుల్లో యు ఆస్క్ ఎనీవన్, ఇమీడియట్లీ దే విల్ గో టు గూగుల్. నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్ అంటే ప్రియులారా. యు ఆస్క్ లిటిల్ వన్, మేము ఏమైనా చెప్తే మా ఫ్రెండ్స్ ఇమీడియట్గా గూగుల్ చేస్తూనే ఉంటుంది. చిన్న పిల్లలకు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలు చెప్పాడు పిల్లల, చివరి దినాలలో జ్ఞానము విస్తరిస్తుందంట. ఎంత జ్ఞానం అంటే చిన్న పిల్లలు పిల్లల. చిన్న పిల్లలు వాళ్ళు చెప్పే వాక్యాలు, వాళ్ళు పాడే పాటలు. మన వినోద్ కొడుకు ఉన్నాడు కదా, ఆ ఏజ్ ఒక పిల్లోని అందుకని చిన్నోడు వాడు నిన్న ఒక చిన్న వాళ్ళ మైక్ వాళ్ళ తాత పంపాడండి ఫోటో అండ్ వీడియో పంపించాడు. ఇంతే ఉన్నాడు బేబీ 2 years అనుకో, 2 years. ఏమైనా చేయగలరు, కథ మార్చగలరు, పర్ఫెక్ట్ ట్యూన్లో వాడుతున్నాడు అన్నమాట. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై దట్ బాయ్. ఇంతోడే పిల్లలు అంత జ్ఞానం ఎక్కడిది? ఇంకొక చిన్న పిల్లలు చూసిన, వాట్ ఈస్ కర్ణాటక క్యాపిటల్? బెంగళూరు. వాట్ ఈస్ మహారాష్ట్ర క్యాపిటల్? ముంబై. వాట్ ఈస్ హైదరాబాద్ క్యాపిటల్? తెలంగాణ. క్యాపిటల్. సో దిస్ లిటిల్ బాయ్ జెసికా, hardly he must be somewhere 2.5 years. He is telling like anything. ఇంత నాలెడ్జ్ ఎక్కడిది? దానియేలు అంటాడు. చూడండి ఆ వాక్యం తీసుకుందామా. టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ డానియల్. Daniel said, in the final day there will be wisdom will grow, knowledge will grow. 12వ అధ్యాయము
రైట్, 4వ వచనం అండి. దయచేసి అందరు మీ బైబిల్ తీసుకోండి. దానియేలు గ్రంథము చాప్టర్ 12 verse 4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంతకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. దానికన్నా ముందు అనుకుంటా కదా. ఫోర్త్ లో ఉందా? రైట్, తెలివి అధికమగును. నాన్న ఇంగ్లీష్ లో ఏముంది నాన్న? నేను తెలుగులో ఫస్ట్ చదువుతాను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథంను ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పాను. ఇంగ్లీష్ చదువున్నారా? pretty loudly. But thou, O Daniel, shut up the words and seal the book, even to the time of the end. Many shall run to and fro, and the knowledge will increase. The knowledge will increase. Knowledge in the last days, Brother Raj, Brother Vinod, it says, in the last days, knowledge will increase. Little boys. కదా, చిన్న చిన్న పిల్లలు ఎంత తెలివి. So, major prophets. ఎవరంట మేజర్ ప్రాఫిట్స్? టెల్ మీ. డానియల్, సారీ, ఐజాయా, జెరమయా, ఎజెకియల్ అండ్ దెన్ డానియల్. వీళ్ళు పెద్ద ప్రవక్తలంట ప్రియుల. And even their books also many chapters. Isaiah is having 66 chapters. బాగా గుర్తుపెట్టుకోండి, Isaiah is having how many chapters? 66. Bible has how many books? So somebody said Isaiah is a mini Bible. Why? It has a 66 chapters. వింటారు, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయంట. మొత్తం బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. దాన్ని యెషయా గ్రంథంలో రాయడమా చిన్న బైబిల్ అంటారంట, ఎందుకంటే అక్కడ 66 అధ్యాయాలు. సో నెక్స్ట్ టైం దానియేలు, యెషయా అని చెప్పినప్పుడు ప్రియురా, మనం ఇక్కడ మధ్యలో మనం తీయాలి. మనకు తెలిసిపోతుంది, ఓకే ఫస్ట్ బుక్స్ ఇది, రెండో బుక్ ఇది, మూడో బుక్ ఇది, మూడో సెక్షన్ ఇది, నాలుగో సెక్షన్ ఇది, అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ దెన్ ఆఫ్టర్వర్డ్స్ కాల్ మైనర్ ప్రాఫిట్స్. చిన్న ప్రాఫిట్. హూ ఆర్ దే మైనర్ ప్రాఫిట్స్? Ricky will read Ricky loudly. Stand up and read Nana. Loudly. Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. All together, you know how many? 12. Antena nana? Major prophets are 4 and minor prophets are 12. ఎందుకు దే ఆర్ కాల్డ్ మైనర్స్ అంటే జస్ట్ మనకు అండర్స్టాండ్ అవ్వడానికి 2 భాగాలు చేశారు అంతే. సో నెక్స్ట్ టైం ఓల్డ్ టెస్టిమెంట్ గుర్తుపెట్టుకుందాము. మనం ఓల్డ్ టెస్టిమెంట్ ఎందుకు నేను ఈరోజు మెసేజ్ తీసుకున్నానంటే పరిమళ, నేను పొద్దున ఆ మెసేజ్ చదివినప్పుడు ఆమె బ్రదర్ 13 times ఐ హ్యావ్ రెడ్ బైబిల్. ఒకసారి మొత్తం బైబిల్ రాసిన మా దగ్గర ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి పెద్ద పెద్దగా. ఆమెకు ఎంత ఆసక్తి, మనందరికీ అలాంటి ఆసక్తి రావాలి. We should all have that desire. Nothing wrong in studies, nothing wrong in doing business, nothing wrong in having a job, nothing wrong working, nothing wrong working online, working from home, nothing wrong doing double triple degrees. But at the same time, ఇప్పుడే మనం చదువుకున్నాం కదా ప్రియులారా, మనం జ్ఞానంలో వెలికి నీ సంపాదన అంతా పీటర్ ఉంది కదా, మీ సంపాదన ఇచ్చి దేన్ని సంపాదించుకో? జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యం. You give all your income, you give all your property, gain by wisdom, by God's word.
Old Testament, such a blessing. Somebody said, 2 testaments are like a 2 lips of God. 2 గ్రంథాలు పీటర్, పాత నిబంధన, 2 కొత్త నిబంధన, దేవుని 2 పెదవులంట. ఒక పెదవి పట్టుకుని మనం మాట్లాడగలుగుతాం. కెన్ హోల్డ్ వన్ లిప్ అండ్ స్పీక్? సే అబ్బా. ఓకే, నాట్ Samba. You call Pratap by holding. 2 lips టచ్ అయితేనే కదా. సేమ్ థింగ్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ఆర్ లైక్ 2 lips of God. When they come together, word will come out. పాత నిబంధన, కొత్త నిబంధన, దేవుని 2 పెదవులు లాంటి అంటారు. ఇలా 2 పెదవులు కలుస్తేనే. సో పాత నిబంధన లేకపోతే మనం కొత్త నిబంధన అర్థమవుతుందా? Can we follow Jessica? Can we understand New Testament if we don't understand Old Testament, or if we don't have Old Testament? No, Old Testament is basic. Old Testament is foundation. New Testament is building. Foundation లేకుండా బిల్డింగ్ కట్టగలుగుతావా? Old Testament was revealed in the New Testament. New Testament was concealed in the Old Testament. పాత నిబంధన కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డదంట. కొత్త నిబంధన పాత నిబంధనలో దాగిందంట. అందుకే మనం ఏం చేయాలంటే బైబిల్ చదివేటప్పుడు ఏం చదవాలా మొత్తము. సో నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే అది ఓల్డ్ టెస్టమెంట్లో 2-3 చాప్టర్స్, న్యూ టెస్టమెంట్లో 2-3 చాప్టర్స్. ఒకటే చదవకూడదు. ఓల్డ్ టెస్టమెంట్లో 2-3 చాప్టర్స్, న్యూ టెస్టమెంట్ 2-3 చాప్టర్స్. రీడ్ 2-3 చాప్టర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, రీడ్ 2-3 చాప్టర్స్ ఇన్ న్యూ టెస్టమెంట్. కదా పీటర్? నేను కొంతమందిని చూస్తాను పిల్లలు పొద్దున్నే లేచి బైబిల్ తెలిసి మంచిగా 1 గంట సేపు కూర్చొని చదువుకుంటాను. ఐ సా మెనీ పీపుల్ ఎర్లీ మార్నింగ్ దే విల్ గెట్ అప్, రీడ్ బైబిల్ ఫర్ 1 hour or half an hour, తర్వాత ప్రేయర్ చేసుకుని దెన్ దే విల్ గో ఫర్ దర్ జాబ్, హ్యావ్ అ కప్ ఆఫ్ టీ. సో మనం కానీ మీరు అయినంత వరకు లెట్ us do that. Next time when we come to church, bring your Bibles. Make sure that we read, we meditate, we obey, and then fourthly we share others. కదా మన వాక్యం చదువుకుందాం, పిల్లల కొద్దిసేపు ధ్యానించుకుందాము. మూడోది అది ధ్యానించుకున్నది మనం లోబడదాము, లోబడింది మనం ఇతరులకు శబ్దం అలా అప్పుడు మనకు. నెక్స్ట్ వీక్ ఐ విల్ షేర్ న్యూ టెస్టమెంట్ కొన్ని విషయాలు పిల్లల. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుకుంటాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ సో మచ్. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎన్నో విషయాలు ఏమైనా మాకు మీరు నేర్పించినందుకు వందనాలు తండ్రి. బైబిల్లో ఉన్న పుస్తకాలు దాని యొక్క ప్రభావ భాగాలు మాకు మీరు నేర్పించారు. నెక్స్ట్ టైం మేము బైబిల్ తీసినప్పుడు ప్రభావ మేము ఆయన దాన్ని నేర్చుకున్న వాళ్ళంగా ఉంటూ దాన్ని ప్రభావం ఫాలో అవడం మాకు సాయం చేయండి. అవును ఆయన 2 గ్రంథాలు, 2 నిబంధనలు దేవాన్ని 2 పెదవులు లాంటి. ఒక్కటి పెదవు మేము పట్టుకొని మాట్లాడలేము, ఒకటి లేకుండా మాకు మాట రాదు ప్రభు. మాకు 2 లిప్స్ ఉంటేనే, 2 పెదవులు ఉంటేనే ప్రభు. పాత నిబంధన కొత్త నిబంధనలో ఆయన వివరించబడింది. నాయన కొత్త నిబంధన పాత నిబంధనలో దాగి ఉన్నది ప్రభు. ఇవి 2 చదివినప్పుడే మాకు మొత్తం పిక్చర్ మాకు అర్థమవుతుంది. కాబట్టి మా అందరికీ నువ్వు సాయం చేయండి, తద్వారా మీరు మహిమ పొందండి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మేము ఇక మీదట మీ సన్నిధికి బైబిల్తో వచ్చుటకు మాకు సాయం చేయండి. ఒక మంచి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభా. ఒక నీ పట్ల ప్రేమను ఇవ్వండి ప్రభా. ఇది ఎలాంటి ప్రభా ఎవరో చెప్తే చేసేది కాదు, కానీ మా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి మాకు ప్రతి ఒక్కరు ఒక కాపీ బైబిల్ ఉండాలి. గాడ్ వి ఆల్ షుడ్ హ్యావ్ 1 బైబిల్ అనే ఒక తలంపును మా అందరికి దయచేయండి. ఇంట్లో చదివి ధ్యానించి దాని ప్రకారం చేసి మేము నలుగురికి చెప్పే బాధ్యత మాకు ఇవ్వాలి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చేద్దాం ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ప్రభు రాత్రి బలలో మనం పాలు పొందుకుందాం. సిద్ధపడ్డ వారంతా నిలబడదాం ప్రియులారా. Those who prepared themselves for the communion,
Please stand up in the place where